చిన్నప్పుడు బల్లెకు పోయినప్పుడు ఒక్క బుజారన్నాడే నచ్చిన బట్టలేసుకొని పోయేటిదుండే. తతిమ రోజులు పక్కా బడి బట్టలేసుకొని పోవాలే. ఇప్పుడంటే రంగురంగుల బట్టలున్నాయి గాని అప్పట్లో తెల్లంగి నల్లలాగు ఒక్కనాడు బడి బట్టలేసుకోకుండా పోతే అంతే సంగతి. పీటీ సారు పొరక పొరక బాదుతుండే. అయినా పొల్లగాండ్లందరికీ ఒక్క తీరు బట్టలు ఎందుకంటే అందరూ సమానమే అని ఎరక చెప్పేతందుకు. ఒక పొల్లగాండ్లే గాదుల్లో పంతులు కూడా అట్లనే ఒక్క తీరు బట్టలేసుకొచ్చిండ్రో కాడ. రైట్, తెల్లంగి నల్ల పాయింట్ మెడల ఐడి కార్డు పంతులు కూడా ఒక్క తీరు బట్టలు వేసుకొని వచ్చింది ఇవాళ బల్లెకు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల ఊళ్ళో ఉన్న బల్లె చదువులు చెప్పేటి పంతులు గీళ్ళంతా. పొల్లగాళ్ళకే కాదు పంతులకు కూడా ఒక్క తీరు బట్టలే ఉండాలనుకున్నట్టున్నారు కావచ్చు. అందుకనే గిట్ట అందరు ఒక్క తీరు బట్టలు వేసుకొని వచ్చేది అన్నట్టు. పిల్లల్లో కూడా ఒక యూనిటీ అనేది ఉండాలని చెప్పేసి భేదభావం లేకుండా ప్రతి ఒక్కరు యూనిఫామ్ ధరిస్తే అందరూ ఒకటే ఒక యూనిఫామ్గా ఉంటే ఒక డిగ్నిటీగా ఉంటుంది. అలా ఉండడం వల్ల ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరు సమానత్వాన్ని భావిస్తుంటామని చెప్పేసి. ఇటు సూర్యాపేట జిల్లా యశాత్మకూరు మండలంలో ఉన్న దేవునేపూరి ఊరి పబ్లిక్ ప్రైవేటు చదువులొద్దు సర్కారు బళ్ళు ముద్దు అంటున్నారు. అవు ప్రైవేటు బడి బస్సులు మా ఊళ్ళకు రావద్దంటే రావద్దని అడ్డం తిరిగిరు గీ తీరుగా. సూర్యాపేటకించి ఓ 4-5 ప్రైవేటు బళ్ళ బస్సులు వస్తాయట కాల ఊళ్ళకు. అందాసకో 100 మందికి మీదనే పోతున్నట పోరగాళ్ళు కా బస్సులెక్కి. అందుకనే మా ఊరికి ప్రైవేటు బస్సులు రావద్దు, బస్సులు బంద్ అయితేనే ప్రైవేటు బళ్ళకు పోయేటి పోరలంతా ఊళ్ళో ఉన్న సర్కారు బడికి పోతారు. సర్కారు బడి పంతులు వస్తున్నారు, పాఠాలు చెప్తున్నారు. ఊళ్ళకు రావద్దంటే రావద్దని నడి రోడ్డు మీద బస్ ఆపీలు వైల సంచులేసుకొని బస్ ఎక్కిన పోరల్ని దించిర్రు. పెద్ద ముచ్చట ఏంటంటే పోయినేడుగా ఊళ్ళో ఉన్న బల్లె చదువుకున్న 37 మంది 10వ తరగతి పోరగాళ్ళు అందరికందరూ పాస్ అయ్యారు అనేది బడి పంతులు అంటున్నమాట. మరి లేకపోతేంది, ప్రైవేటు బళ్ళకు పోతే అవయ్యలకు ఫీజుల మోత, పొల్లగాళ్లకు పుస్తకాల మోత. ఏలేడంత లేని ఎల్కేజీ పోవడానికి 1000 ఫీజులు. మరి తక్కువలో తక్కువ 20 నుంచి 25,000 కట్టాల్సిందే. పెద్ద పెద్ద క్లాస్ రూములు, 4-5 బస్సులు, ఆటలాడుకునేందుకు మైదానాలు ఉండేనంటే లక్షల గుంజుడే ఉంటది. ఇంగ్లీష్ చదువులని, సెంట్రల్ చదువులని, ఆ బళ్ళని ఈ బళ్ళని ఫీజులు గుంజుడే గుంజుడు. పుస్తకాల కంచి కాళ్ళకేసుకునేటి సాక్షుల దానిక అన్నీ దొరుకుతాయి. అందుకనే ఈ గిట్ట అయితే కాదని ఊరోళ్ళే అలా ఊళ్ళకు ప్రైవేటు బస్సులు రావద్దని అడ్డం తిరిగిలే అన్నట్టు. అంతేకాదుల్లో ఆ ఊళ్ళో ఉన్న బడి పంతులు ఊరి పెద్ద మనుషులే ఇల్లు తిరుగుతున్నారు. పొల్లగాళ్ళను సర్కారు బళ్ళలకు పంపించాలని అడుగుతున్నారు అవనాయనల్ని. చదువుకుందానికి పుస్తకాలు ఇస్తారు, రాసుకుందానికి నోట్సులు ఇస్తారు, వేసుకుందానికి బడి బట్టలు ఇస్తారు, పైటీలు బువ్వ పెడతారు, వారానికి నాడు కోడిగుడ్డు అరటిపండు. సగలం ఉంటుందా మరి సర్కారు బళ్ళల్లా? ఇంకా ప్రైవేటు బళ్ళల్లో ఏముంది, ఫీజుల మోతలు తప్ప అనుకుంటా ఇంటింటికి తిరిగి సాటింపేస్తున్నారు అన్నట్టు. కుదిరితే మీ పొల్లగాళ్ళను కూడా సర్కారు బళ్ళలకు తోలి సార్లు మిమ్మల్ని చూసి ఆలుసుత నేర్చుకుంటారు. ఏమో పోరి ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేది వెనకటి సంది పెద్దోళ్ళు అంటున్నమాట. కానీ ఇప్పుడట కాదుల్లో పొల్లగాళ్ళను చదివించి చూడు, అలా ఫీజులు కట్టి చూడు అన్నట్టు తయారైందబ్బా ఈ కాలం చదువుల పరిస్థితి.